ఎన్నో ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమను వెంటాడుతున్న పైరసీ భూతం ఆట కట్టించారు పోలీసులు. గుట్టు చప్పుడు కాకుండా సినిమా థియేటర్లో కూర్చుని పైరసీ రికార్డ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు ఏడాది కాలంగా 40 సినిమాలు రికార్డ్ చేసినట్టు విచారణలో బయటపడింది. కొత్త సినిమా విడుదలైన వెంటనే ఆ సినిమాకు సంబంధించిన హీరో, దర్శకుడు, నిర్మాత, ఇతర నటీనటులు చెప్పే మాట ఒక్కటే, ప్లీజ్ స్టాప్ పైరసీ, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ అని నెత్తినోరు మొత్తుకుంటున్నా పైరసీ భూతం సినిమాలను వదలడం లేదు. ఎక్కడో ఒక్క దగ్గర కాదు, ఎక్కడ పడితే అక్కడ పైరసీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఏటా దాదాపు 3,000 కోట్ల రూపాయలు సినీ పరిశ్రమ నష్టపోతోందంటే పైరసీ ఏ రేంజ్లో సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ లో తీసిన పెద్ద పెద్ద సినిమాలకు పైరసీ భూతం ఆశనిపాతంలా మారిందే. సినిమా విడుదల చేయడం ఆలస్యం, కొన్ని గంటల్లోనే పైరసీ ద్వారా ఆన్లైన్లో సినిమా ప్రత్యక్షమవుతోంది. ఇప్పటికే సినిమాలకు నెగిటివ్ టాక్, ట్రోల్స్ తో ఇబ్బంది పడుతున్న నిర్మాతలకు ఇది మరింత నష్టం కలిగిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు సినిమా పరిశ్రమతో పాటు పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఎవరు ఎక్కడి నుంచి పైరసీ చేస్తున్నారో తెలుసుకోలేకపోయారు. ఏళ్ల తరబడి ఇదే జరుగుతోంది. అసలు ఈ పైరసీ భూతం వెనక ఎవరున్నారు, ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది, ఎక్కడి నుంచి సినిమాలను పైరసీ చేస్తున్నారు, ఎవరు సినిమాలను షూట్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి అప్లోడ్ చేస్తున్నారు, ఇలాంటి విషయాల్లో ఏ ఒక్కటి కూడా పోలీసులు గాని సినీ ఇండస్ట్రీలోని వారు కానీ ఛేదించలేకపోయారు. కానీ తాజాగా పైరసీ చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు జాన కిరణ్ కుమార్. ఇతడు ఏడాది కాలంలో 40 సినిమాలు పైరసీ చేశాడు. ఈ పైరసీ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి చేయలేదు. హైదరాబాద్ నడిబొడ్డులోని ఓ మాల్లో ఉన్న థియేటర్ నుంచే కథంతా నడిపించాడు. ఇటీవల విడుదలైన కన్నప్ప లాంటి చిత్రం సైతం పైరసీ చేశాడు కిరణ్ కుమార్. ఇతడి దెబ్బకు ఈ ఏడాది టాలీవుడ్ కు 3,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జాన కిరణ్ కుమార్ 8 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. తల్లితో కలిసి బోరబండలో నివాసం ఉంటున్నాడు. నిజానికి ఇతను ఒక ఏసీ టెక్నీషియన్. అయితే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. పైగా అనారోగ్య కారణాలతో డబ్బులు సరిపోని పరిస్థితి. దీంతో సోషల్ మీడియాలో కొత్త ఉద్యోగం కోసం వెతికాడు. ఆ క్రమంలో అతనికి ఓ తమిళ వెబ్సైట్ కనిపించింది. పార్ట్ టైం ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో ఆ వెబ్సైట్ ను కాంటాక్ట్ చేశాడు. వారు తమ వీడియోలు అప్లోడ్ చేస్తే డబ్బులు ఇస్తామని తెలిపారు. ఇలాంటి వీడియోలు కావాలని అడిగినప్పుడు సినిమాతో పాటు హైదరాబాద్ కి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తామని పేర్కొన్నారు. ఇక తమిళ వెబ్సైట్ తో టైఅప్ అయిన కిరణ్ ముందుగా కొన్ని ప్రైవేట్ వీడియోలు ఇచ్చాడు. ఆ తర్వాత అదే తమిళ కంపెనీ నేరుగా సినిమా టికెట్లు బుక్ చేసి వీడియో ఎలా రికార్డ్ చేయాలో చెప్పింది. సినిమా థియేటర్లో పైనుంచి మొదటి రోలో సీట్ ని బుక్ చేసుకునేవాడు. సినిమా విడుదలైన మొదటి రోజే మొదటి షోకి వెళ్లేవాడు కిరణ్. పాప్కార్న్ లేదా ఏదైనా బ్యాగు లేదంటే జేబులో సెల్ ఫోన్ పెట్టుకుని సినిమా మొత్తాన్ని హెచ్డి క్వాలిటీలో రికార్డ్ చేసేవాడు. ఇందుకోసం స్టాండ్ బై అనే యాప్ ను కిరణ్ వాడినట్లుగా తెలుస్తోంది. అలా రికార్డ్ చేసిన వీడియో మొత్తాన్ని లింక్ ద్వారా తమిళ కంపెనీలకు పంపించేవాడు. ఇక తమిళ వెబ్సైట్ వాళ్ళు సినిమాను హెచ్డి క్వాలిటీతో పాటు ఆడియోను మిక్స్ చేసి అప్లోడ్ చేసేవారు. ఈ ప్రాసెస్ అంతా సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే జరిగిపోయేది. ఒక్కో సినిమా రికార్డ్ చేసినందుకు గాను జాన కిరణ్ కుమార్ కు తమిళ వెబ్సైట్ నుంచి 30,000 నుంచి 1,00,000 వరకు డబ్బులు వచ్చేవి. అతనికి అమెరికా డాలర్స్, క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు చెల్లించినట్లుగా తెలుస్తోంది. దీంతో పైరసీ ద్వారా కిరణ్ కుమార్ ఇప్పటి వరకు లక్షల రూపాయలు సంపాదించినట్లు పోలీసులు చెబుతున్నారు. చివరికి కిరణ్ కుమార్ ను పట్టుకున్న పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతని ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దానిలో దాదాపు 40 సినిమాలకు సంబంధించిన పైరసీ రికార్డింగ్స్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. 4 ఏళ్ల నుంచి కిరణ్ కుమార్ పైరసీ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. పైరసీ వెనుక ఉన్న కిరణ్ కుమార్ ను పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అతను ఇచ్చే సమాచారం ఆధారంగా తమిళ వెబ్సైట్ నిర్వాహకులను కూడా పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు. ఆ మూవీస్ ని ఫస్ట్ షోనో లేకపోతే సెకండ్ షోనో అట్లా మూవీస్ టికెట్స్ ముందే ప్రీవియస్ గానే అంటే రిలీజ్ అయిన రోజు ముందే వాళ్ళు బుక్ చేసుకొని ఆ కన్సర్న్ థియేటర్స్కి వెళ్ళి అంటే అది కూడా చూసిన థియేటర్స్ ఉంటాయి కదా, సీట్స్ ఉంటాయి కదా, మిడిల్ సీట్లో అయితే పైన అంటే రెగ్యులర్ సీట్స్ అన్ని అట్లా కంఫర్ట్గా ఉంటాయి అనమాట. అంటే స్క్రీన్ అక్కడ నుంచి కొద్దిగా విజిబుల్ బాగున్నది అటు చూస్ చేసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటారు. బుక్ మై షో త్రూ లేకపోతే ఏదో రకంగా బుక్ చేసుకొని వాళ్ళు మంచి అంటే హై ఎండ్ మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళి దాన్ని వీడియో రికార్డింగ్, స్క్రీన్ రికార్డింగ్ చేస్తారనమాట. మేబీ ఆ మొబైల్స్ని ఏంటంటే జేబ్ ప్యాకెట్లో పెట్టుకోవడమో లేకపోతే పాప్కార్న్ది బాక్సెస్ ఉంటాయి కదా దాంట్లో పెట్టుకొని వాళ్ళకి కనబడకుండా కన్సిల్ చేస్తూ మొత్తం మూవీ అనేది మొత్తం రికార్డ్ చేసి పైరేట్ చేసి బయటికి తీస్తారు. మొత్తంగా పైరసీ కేసును ఇన్నాళ్లకు పోలీసులు ఛేదించగలిగారు. త్వరలోనే పైరసీ భూతాన్ని అంతం చేస్తామని చెబుతున్నారు. పైరసీకి సంబంధించిన సమాచారం ఉంటే తమకు చెప్పాలని కోరుతున్నారు.